నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం మేడ్చల్ జిల్లాలో మంత్రి మల్లారెడ్డికి నిరసన సేగ కమిటీ హాల్ కోసం స్థానికుల నినాదాలు ఆగ్రహంతో ఊగిపోయిన అమాత్యులు కేసీఆర్ పాదపద్మాలు తాకడం అదృష్టంగా భావిస్తా తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు కార్తీక వనభోజనాల్లో అపశృతి తేనెటీగల దాడి 25 మంది మహిళలకు గాయాలు రహదారి ప్రమాదాలను నివారిద్దాం అనంతపురం ఉప రవాణా కమిషనర్ శివరామప్రసాద్ ఇక డీటెయిల్స్ చూస్తే మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్ర చేసిన మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ తగిలింది. గబ్బిలాలపేటలో కమిటీ హాల్ నిర్మించాలని స్థానికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో వారిపై ఆగ్రహంతో మంత్రి ఊగిపోయారు. ఈ నేపథ్యంలో పరిస్థితి ఉధృతంగా మారింది. సమస్యల కోసం మాట్లాడమని చెప్పి అడిగితే అదే మంత్రి కొట్టడానికి వస్తుండు. ఇది పద్ధతేనా? మరి ఎందుకు సమస్యలు చెప్పమంటారు? మీ సమస్యలు ఏమున్నాయన్న? మా సమస్యలు మెయిన్ కమిటీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు పితృ సమానమని ఆయన పాదపద్మాలు తాకడం తన అదృష్టంగా భావిస్తానని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్తగూడెం మున్నూరు కాపు వనభోజనాల వేడుకల్లో ఆయన మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మెడికల్ కాలేజ్ మంజూరు చేసి ప్రారంభించిన శుభ సందర్భంలో జిల్లా బిడ్డగా సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ తాను పాదాభివందనం చేసిన విషయాన్ని కొందరు పనిగట్టుకొని రాద్ధాంతం చేయడం పట్ల ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రత్యేక తెలంగాణ సాధించిన జాతిపితగా బంగారు తెలంగాణ సాధన దిశగా సాగుతున్న పరిపాలనా అధ్యక్షుడిగా కేసీఆర్ తనకు పితృ సమానులని భావిస్తారని అభిప్రాయపడ్డారు. కేసీఆర్తో ఫోటో దిగడం ఆయన పాదపద్మాలను తాకడం తాను ఎంతో అదృష్టంగా భావిస్తారనే విషయాన్ని కోవిడ్ సమయంలోనే అనేక మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో వెల్లడించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయని సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ఒక్క తెలంగాణ ముఖ్యమంత్రికి మాత్రమే దక్కిందని అన్నారు. ఆరోగ్య తెలంగాణ సాధన కోసం సీఎం చేసిన యజ్ఞంలో తాను కూడా భాగస్వామి కావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అంటే ఒక వ్యక్తి సేవ చేయడానికి వస్తే ఆ వ్యక్తిని మనం ఎలా కిందికి లాగాలి, ఆ వ్యక్తిని మనం ఎలా బలహీనపరచాలి, ఆ వ్యక్తిని ఇక్కడి నుంచి ఎలా పంపించాలి అంటే నిన్న కాక మొన్న భీమా శ్రీధర్ గారు చెప్పారు క్లియర్గా ఇందాకనే. మళ్ళీ ఒక్కసారి మీ అందరికీ చెప్తున్నా, కేసీఆర్ గారి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ పాద పద్మాలకు నేను నమస్కరించా, పాద పద్మాలకు నేను నమస్కరించా. ఒక్కసారి కాదు బరాబర్ 100 సార్లు నమస్కరిస్తా. ఎందుకోసం? ఈరోజు నా భద్రాద్రి కొత్తగూడెం ప్రాంత ప్రజల కోసం ఒక కొత్త వైద్య కళాశాలని నిర్వహిస్తాను. మీకు ఒక్క విషయం ఈరోజు నెమరేస్తున్నా. ఈ కొత్త కాలేజీలు శాంక్షన్ చేసేటప్పుడు ఆ రోజు సమావేశంలో నేను కూడా ఉన్నా. ఫస్ట్ ఫేజ్లో మన కొత్తగూడెం భద్రాద్రి లేదు. నేను రిక్వెస్ట్ చేశాను ఆనరబుల్ సీఎం గారిని, సార్ మా కొత్తగూడెం పెట్టండి సార్, ఇది పూర్తిగా వెనుకబడిన ప్రాంతం, చాలా ట్రైబల్ డిస్ట్రిక్ట్, ఇంకా ఎంతోమంది ప్రజలు వైద్యానికి ఆరోగ్యానికి దూరం అయ్యారు సార్, మాకు ఇవ్వండి అంటే ఆ రోజు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. ఈరోజు
కొత్తగూడెంలో నేను 33 సంవత్సరాల క్రితం MBBS చేయడం కోసం హైదరాబాద్లో ఉన్న ఉస్మానియా వైద్య కళాశాలకు వెళ్ళడం జరిగింది. ఎందుకు? ఆ రోజు కొత్తగూడెంలో వైద్య కళాశాల లేదు. ఆ రోజు కొత్తగూడెంలో వైద్య కళాశాల ఉంటే నేను ఇక్కడే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో కార్తీక మాసం వనభోజనాల్లో అపశృతి చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఒక తోటలో ఆలపాటి కుటుంబ సభ్యులు కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. మహిళలంతా ఆటపాటలతో ఉండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేయడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సుమారు 25 మంది మహిళలను తేనెటీగలు కుట్టడంతో 10 మంది తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానికులు రావులపాలెంలోని భవానీ ఆసుపత్రికి తరలించారు. తేనెటీగల ముళ్ళు తొలగించి ఐసీయూలో ఉంచి చికిత్స అందజేసినట్లు వైద్యులు తెలిపారు. వీరిలో ఆలపాటి సత్యవతి, ఆలపాటి కృష్ణకుమార్లను అధికంగా తేనెటీగలు కుట్టడంతో వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. నా పేరు దుర్గాదేవి. మా ఆడవాళ్ళందరూ 100 మంది మట్టికి వనభోజనం పెట్టుకుంటాం. కార్తీక మాసం అందరం తోట దగ్గరికి వెళ్ళాం. కాసేపు పూజలు అవి చేసుకున్నాం. కార్తీక పురాణం అవి చదువుకున్నాక ఈలోగా తేనె పుట్ట రేగిపోయి ఒకసారి అందరి మీదకి తేనెటీగలు వచ్చేస్తుంది. ఒక 10 మంది వరకు పుట్టినాయి. ఇద్దరు పరిస్థితులు కొంచెం బాగాలేదు. ఐసీలో పెట్టాము. ఒక 10 మంది వరకు కొంచెం తేనెటీగలు పుట్టి మిగతా ఆడవాళ్ళందరూ తల పక్కకి పరిగెట్టేస్తారు. మనం అంకంపోలం అండి. ఇలాగ ఆలపాటాలు కుటుంబండి వనభోజనం పెట్టుకుంటున్నారు. ఆడవాళ్ళు మా తోటలు అండి తేనెటీగలు రోజు కుట్టినాయండి. వాళ్ళని ఇద్దరిని అయితే మాత్రం 150-200 కుట్టినాయండి. కానీ ఓన్లీ ఒక 5-10 అలా కుట్టినాయండి. అదండి ఇద్దరు పని అయితే బాగా సీరియస్ పని కదా అంతండి. కనుగోలు పని మా దగ్గర శిల్లాన్ని కట్టున్నారండి. భవానీ హాస్పిటల్ తీసుకొచ్చారు. ముళ్ళు అవి తీసేరండి. ఇంకా ఉన్నాయండి. ఐసీలు పెట్టిన వాళ్ళు ఇద్దరికి ఇంకా ఉన్నాయి తీస్తున్నారండి. మాది అంకంపాలెం అండి. నా పేరు అంకాలమ్మ. తోటలో వనభోజనాలు కానీ వెళ్ళామండి. ఇలాగ పూజ చేసుకున్నాం. ఇలాగ రేగులో వచ్చేసినాయండి. పొలమంటాను పుట్టేసినాయండి. తలకో పక్కకి వెళ్ళిపోయాయి. ఒక 10 మంది దాకా హాస్పిటల్లో ఉన్నారండి. ఉన్నవాళ్ళు పరుగులు పెట్టేశారండి. ఒక 150 మంది దాకా భోజనం పెట్టుకుంటున్నాం. ఇద్దరు పరిస్థితి కొంచెం ఐసీలో ఉన్నారండి. ఉన్న వాళ్ళకి సెలైన్లు అవి పెట్టారు. ప్రతి ఏటా దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను అరిసిన రోడ్డు ప్రమాదాలను నియంత్రించుకుందామని అనంతపురం ఉప రవాణా కమిషనర్ శివరామ ప్రసాద్ పిలుపునిచ్చారు. మున్సిపల్ కార్యాలయం వద్ద రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ రోడ్డు ప్రమాద బాధితుల స్మారక దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దేశంలో కోవిడ్తో చనిపోయిన వారి సంఖ్య కంటే ఏటా రోడ్డు ప్రమాదాల వల్ల మరణించి వికలాంగులుగా మారుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల బాధితులకు తక్షణ వైద్య సేవలు అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. రోడ్డు ప్రమాదాల గురించి సమాచారం అందించిన వారికి పోలీసుల నుంచి వేధింపులు లేకుండా చట్టం ద్వారా భద్రతతో పాటు ప్రోత్సాహకాలు అందించనున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ సిబ్బంది, రోడ్డు ప్రమాద బాధితులు, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జరిగిన తర్వాత 1 అవర్ లోపల వాళ్ళ దిగిన హాస్పిటల్ అడ్మిట్ చేస్తే వాళ్ళ ప్రాణాలు ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లో కానీ కూడా 100 కాల్ చేయొచ్చు. మన అనంతపురం డిస్ట్రిక్ట్ అనంతపురం లోకల్లో సందర్భంలో రెడీగా ఉంటాయి. వితిన్ 5-10 నిమిషాల లోపల అక్కడ ఉన్న ఎటువంటి ఎమర్జెన్సీ అయినా కూడా వాళ్ళు గోల్డెన్ అవర్లోకి చేర్చవచ్చు. ఒకవేళ
సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ అదేవిధంగా అతివేగంతో వాహనాలు నడపడం కానీ చేయకూడదు. అదేవిధంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క రహదారి ప్రమాదాలు నివారించే దాంట్లో మరి 108ని ప్రవేశపెట్టడం కానివ్వండి, అదేవిధంగా ఎక్కడైతే రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయో ఆ యొక్క బ్లాక్ స్పాట్స్ను ఐడెంటిఫై చేసి ఈ యొక్క రోడ్ సేఫ్టీ కమిటీ లీడ్ ఏజెన్సీ ఏదైతే ఉందో వారందరినీ అక్కడికి వెళ్ళి ఆ యొక్క రహదారి ప్రమాదం జరగడానికి గల కారణాలని క్రోడీకరించి అది మళ్ళీ అక్కడ అగైన్ అక్కడ రోడ్ యాక్సిడెంట్ జరగకుండా ఉండేదానికి ఏమేమి యాక్షన్స్ తీసుకోవాలి అనేది కూడా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క రహదారి ప్రమాదం అనే మహమ్మారిని నివారించేదానికి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే అదేవిధంగా మరి ప్రజలు కూడా వీటిని అర్థం చేసుకొని ఈ యొక్క రహదారి ప్రమాదాలు జరగకుండా ఉండేదానికి రహదారి ప్రమాద రహిత అనంతపురం జిల్లాగా తీర్చిదిద్దే దాంట్లో ప్రతి ఒక్క పౌరుడు రోడ్డు వాహనదారుడు కూడా దీంట్లో పాల్పంచుకొని రహదారి ప్రమాద రహిత అనంతపురం జిల్లాను తీర్చిదిద్దాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తుంది. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని బాపట్ల జిల్లా రేపల్లె సబ్ డివిజనల్ పోలీస్ అధికారి టి మురళీకృష్ణ హితవు పలికారు. ప్రపంచ రోడ్డు ప్రమాద మృతుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సబ్ డివిజనల్ పరిధిలోని ఆటో డ్రైవర్లు, ఏపీఎస్ఆర్టీసీ లారీ ట్రావెల్ డ్రైవర్లు రోడ్డు ప్రమాద బాధితులలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనుకోని పరిస్థితులలో ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగితే ప్రతి ఒక్కరూ సహృదయ భావంతో వెంటనే స్పందించి క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించే ప్రయత్నం చేసి ప్రాణాలను కాపాడాలని సూచించారు. కార్యక్రమంలో ప్రభుత్వ హాస్పిటల్ వైద్యుడు రాధాకృష్ణ, పట్టణ రూరల్ సిఐలు విజయచంద్ర, శివశంకర్, కళ్యాణ్ రాజు, సబ్ డివిజనల్ ఎస్ఐలు, ఆర్టీసీ సూపర్వైజింగ్ తదితరులు పాల్గొన్నారు. స్టూడెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఇలా వెళ్తుంటే సొసైటీకి చాలా 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 నష్టం. కాబట్టి ఈ యాక్సిడెంట్ గురించి ప్రతి వ్యాప్తంగా కూడా ఇలాంటి కార్యక్రమాలు పెట్టి ఎవరి తెలిసాలి అనే ఉద్దేశంతో ఈరోజు రేపల్లెపట్నంలో ఇక్కడ కార్యక్రమం పెట్టడం జరిగింది. యాక్సిడెంట్ మూడు రకాల ఉంది. ఫస్ట్ రోడ్ ఇంజనీరింగ్ అంటారు. రోడ్ ఇంజనీరింగ్ బాగా లేకపోతే డ్రైవరు ఎలక్ట్గా ఉన్నా బాగున్నా కూడా రోడ్ ఇంజనీరింగ్ వల్ల యాక్సిడెంట్ జరిగింది. అది మీరు చేయలేదు. రెండు క్లైమేటిక్ కండిషన్ అంటే మీరు జాగ్రత్తగా పోతున్నా ఎప్పుడైతే వర్షంలో కానీ ఎప్పుడైతే వర్షంలో కానీ తీవ్ర కట్టకుండా యాక్సిడెంట్ జరగచ్చు. ఆ క్లైమేటిక్ కండిషన్ అన్నిటికన్నా ముఖ్యమైనది మానవ తప్పదు, హ్యూమన్ ఎర్రర్. అంటే మనం చేసేటప్పుడు రోడ్ ఇంజనీరింగ్ కానీ క్లైమేట్ కానీ మన చేతులు లేదు కానీ మానవ తప్పదు. అంటే డ్రైవర్ చేసేటప్పుడు ఈ తప్పుల వల్ల 99% యాక్సిడెంట్ ఈ మానవ తప్పుల వల్ల జరుగుతుంది. కరెక్ట్ యాక్సిడెంట్ ప్రస్తుత తప్పు మద్యం చేయించి వెహికల్ దొరుకుతాం. మద్యం చేయించినప్పుడు మన బాడీ మన కంట్రోల్ మనం నడుస్తుంటేనే దొరుకుతూ ఉంటాం. అలాంటిది వాహనం నడిపితే యాక్సిడెంట్ చేయడానికి అవకాశం ఉంది. ఫస్ట్ మద్యం, ముందు సెల్ ఫోన్ డ్రైవింగ్. సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాం, ఒక చేతితో సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాం, ఒక చేతితో డ్రైవింగ్ చేస్తా ఉన్నాం. సహజంగా మన సెల్ ఫోన్ లో మాట్లాడుతుంటే మనకి ఎవరు కనపడతారంటే మన సెల్ ఫోన్ లో ఎవరైతే మాట్లాడుతున్నామో వాళ్ళు కనిపిస్తారు. ముందు ఎవరు ఉంటారు, ముందు ఏ వాహనం ఉంది అనేది కనిపిస్తుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో సెల్ ఫోన్ డ్రైవింగ్ ఉండకూడదు. మూడోది రోడ్ రోడింగ్. రోడ్ రోడింగ్ అంటే ఆటోలో యూసఫ్గూడ కృష్ణకాంత్ పార్క్ సమీపంలో 4AM బిర్యానీ రెస్టారెంట్ జ్యూస్ సెంటర్ను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రెస్టారెంట్ యాజమాని రాజశేఖర్, వెంగళరావు, నగర్ కార్పొరేటర్ దేదీప్య విజయ్, అజ్జు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అది సపరేట్ అది సపరేట్ కుక్ అయితే మన బెంగళూరు స్టైల్ అది అది పెట్టలేదు పెట్టమ్మా మీద अन्ना थोड़ा पीछा था मैं भी अन्ना అనంతగిరి చివరి ఘాట్లో జైల్పల్లి రోడ్డు సమీపంలో వికారాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 13 మందికి గాయాలయ్యాయి. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలాన్ని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు రంజిత్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ సందర్శించారు. క్షతగాత్రులను వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హనుమకొండ భీమారం చింతగట్టు క్యాంపు సమీపంలోని ఎంటీఆర్ గార్డెన్స్లో శివాని జూనియర్ కళాశాలలో ఫెస్ట్ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ మోటివేటర్ గంప నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులకు జాతీయ స్థాయి పోటీ పరీక్షలపై అవగాహన, ఒత్తిడికి గురి కాకుండా ఎలా సన్నద్ధం కావాలో వివరించారు. కళాశాల సెక్రటరీ తాళ్లపల్లి స్వామిగౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాల సాధనలో ఎన్నిసార్లు విఫలమైనా మరోసారి ప్రయత్నించి అంతిమ లక్ష్యం చేరుకొని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు సురేందర్ రెడ్డి, చంద్రమోహన్ గౌడ్, రాజ్ కుమార్, రమేష్, మురళీధర్, సంతోష్ రెడ్డి, సురేష్, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇలాగే నాతో మాట్లాడాలండి, నాతో పడవండి. రెండో క్వశ్చన్, రాత్రికి నిద్ర 3 క్వశ్చన్లకు నేను జవాబు చెప్పాలో ఎవరు కూడా మాట్లాడుతుంది. ఇంకో విషయం తెలుసా, అమ్మాయి అమ్మాయి మాట్లాడుతున్నాను నేను చూస్తూ ఉన్నాను. నేను మాట్లాడుతూ ఎవరైతే అమ్మాయి అది అనుకుంటుంది. ఇప్పుడు నేను మాట్లాడుతూ మీరు మాట్లాడు ఓకేనా? వచ్చి స్వామి సార్ గురించి మన తల్లిదండ్రులు కాదంటూ మరొక మార్గం వెళ్ళిపోవడం, వీటి ద్వారా విభిన్నమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోకూడదు. ఆర్యవైశ్య మిత్ర బృందం ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన మహోత్సవం వరంగల్ ములుగు రోడ్లోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయంలో జరిగింది. ఆర్యవైశ్య మిత్ర బృందం జిల్లా అధ్యక్షుడు దుబ్బ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ముఖ్య అతిథిగా హాజరై వాసవి మాత వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మిత్ర బృందం జిల్లా కార్యదర్శి గార్లపాటి నాగేంద్రబాబు, గౌరిశెట్టి శ్రీనివాస్, ఐనవోలు ఉప సర్పంచ్ సతీష్ కుమార్, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు గంధ శ్రీనివాస్, దుబ్బ నారాయణ, ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్ష కార్యదర్శులు, ఆర్యవైశ్య సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
చేసుకొని బతికే మన కుటుంబాలలో మరి ఇతరులు కూడా కార్పొరేట్ వ్యాపారాలని ఇంకో వ్యాపారాలను చొచ్చుకొని వస్తున్నారు. దాన్ని ఎదుర్కోవాలంటే కోమటోళ్ళకు సహకారం చేస్తేనే అది బాగుపడుతుందని మరొకసారి చెప్తారా? కానీ కోమటోళ్ళు సహకారం చేయరు, ఇది సత్యం. కాబట్టి డబ్బున్నోళ్ళు దయచేసి ఇటువంటి కార్యక్రమాలలో పెద్ద మనిషి సమక్షంలో మీరు ఏమనుకోవద్దు. శ్రీనివాస్ గారు నా ముఖం చూస్తే కొద్దిగా ఇబ్బంది అవుతుంది, నేను అందుకే అటు చూస్తాను. ఎందుకంటే మీరు గడుకొకసారి నిమిషం అన్నా కానీ ఎక్కువ. ఆర్యవైశ్య మిత్ర బృందం సమక్షంలో కార్తీక మాస వనభోజనాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. దానికి అధ్యక్షుడు దుబ్బా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మిత్ర బృందం అంతా కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి ఆర్యవైశ్య మరి కుటుంబ సభ్యులందరూ కూడా 2000 పైచీలకు కదలి రావడం అనేది ఇది చాలా హర్షించదగ్గ విషయం. దానికి అనుగుణంగా ముఖ్యంగా మరి ఆర్యవైశ్యులు అనేటోళ్ళు దైవభక్తిత్వంలో ముందుంటారు. మమ్మలను ఆదర్శంగా చేసుకొని మిగతా కులస్తులు కూడా అదే బాటలో పట్టడం అనేది మరి అది సంస్కృతిగా మారింది. కాబట్టి మేము అనేది ఒకటే, ఏ రోజైనా మరి అగ్రవర్ణ కుటుంబంలో పుట్టినామని చెప్పేసుకొని ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు కానీ ఏది కానీ రాక మేము అగమ్య గోచరంతో ఉన్నాం. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు మరి దాతలుగా మరి దేవస్థానాలలో పెద్ద ఎత్తున దాతలుగా మాత్రం ఆర్యవైశ్యులే ఉంటారు. కాబట్టి మరి మమ్ములను రాజకీయ పరంగా కాకుండా మరి ఎండోమెంట్ కమిటీలో దేవస్థానంలో ముఖ్య పాత్ర పోషించి చైర్మన్లుగా మరి దేవస్థానాలకు ఆర్యవైశ్యులనే ఇవ్వాలని నా ప్రధాన డిమాండు. మరి ఎక్కడ ఏ గుడి ఉన్నా కూడా బాగుపరిచేది దాతగా ఒక ఆర్యవైశ్యుడే ఉంటాడు. కాబట్టి మరి వాళ్లకు ఆ చైర్మన్ పదవులు ఇవ్వాలని సవినయంగా మీ ద్వారా, పత్రిక ద్వారా, మీడియా ద్వారా కోరుకుంటున్నాను. నమస్కారం. నా పేరు సతీష్ కుమార్, ఐనవోల్ గ్రామ ఉప సర్పంచ్. ఆర్యవైశ్య మిత్ర బృందం ఆధ్వర్యంలో ఇప్పటికీ గత 4 సంవత్సరాల కాడి నుంచి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గత 2 సంవత్సరాల కాడి నుంచి ఆర్యవైశ్య మిత్ర బృందం ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఉండబడే ఆర్యవైశ్య బంధువులందరికీ వనభోజన కార్యక్రమాలు చేపట్టడం, అదేవిధంగా అనేక సోషల్ కార్యక్రమాలు కూడా ఈ మధ్యకాలంలో ఆర్యవైశ్య మిత్ర బృందం ఏర్పడే కాడి నుంచి చేపట్టడం అనేది జరిగింది. ఈ ఆర్యవైశ్య మిత్ర బృందం అనేది ఒక అనేక సంఘాలు ఉన్నాయి. అన్ని సంఘాలను కలుపుకొని వరంగల్లో ఉండబడే ఆర్యవైశ్యులకు అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఈ మిత్ర బృందం నేతృత్వంలో అందరూ ఆర్యవైశ్యులు మొత్తం కూడా కలిసి వచ్చి అనేక కార్యక్రమాలు చేపట్టాలని చెప్పిన లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ సంఘాన్ని కూడా ఏర్పాటు చేసాం. ఈ సంఘాన్ని గత ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిత్తిరెడ్డి వెంకటేశ్వర గారు ఏర్పాటు చేసిన సంఘాన్ని ఇది ముందు తీసుకుపోవాలని చెప్పిన లక్ష్యంతో, ఏకైక లక్ష్యంతో ఈరోజు వారి అడుగుజాడలో ముందు నడవాలని చెప్పిన కార్యక్రమాలు తీసుకొని నడిపిస్తా ఉన్నాం. మిత్ర బృందం ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తానికి చాలామంది దాతలు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించి ఈరోజు మిత్ర బృందాన్ని ముందు తీసుకుపోవడానికి సహకారం చేశారు. దీనికి నిదర్శనమే ఈరోజు. శారీరక మానసిక ఎదుగుదలకు క్రీడలు ఎంతో దోహదపడతాయని కల్నల్ ఎస్ శ్రీనివాస్ అన్నారు. హైదరాబాద్లోని అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ డేను లాసాంటి 22 పేరుతో కార్యక్రమాన్ని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్ కపిల్ గోయల్, కల్నల్ ఎస్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్ కపిల్ గోయల్ స్పోర్ట్స్ ఆవశ్యకత గురించి పిల్లలకు వివరించారు. పల్లవి గ్రూప్ ఆఫ్ చైర్మన్ కొమరయ్య మాట్లాడుతూ లాసాంటి సీజన్ 2 వార్షిక క్రీడోత్సవాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనాలని పేర్కొన్నారు. లాసాంటి సీజన్ 2 వార్షిక క్రీడోత్సవాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్ వైస్ చైర్మన్ పిఎల్ శ్రీనివాస్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మురళి, స్నేహ, సుశీల్, శ్రీహరి, రవి, మంజుల, వాణి, ప్రిన్సిపాల్ వనజ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆటల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి షీల్డ్లు, మోడల్స్ ప్రదానం చేశారు.
parents and my dear students and staff. Before starting the event, the Honorable Chief Guest, Sri Kapil Gaur Garu, Goel Garu is in advance. I thank you very much, sir, for being in time. Mr. Srinivas Garu also. It's really indeed a morning for us to have you on one stage, sir. And Secretary of RGR Sittandi, blessed to have you here, ma'am. All the other principals also. We are so thrilled to see you all here. With your permission, I am really blessed and honored to read the annual report of Akshara Vagdevi today. A journey which starts 3 decades back. RGR Sittandi has a very profound name here. Before we go, every morning is a new beginning, a new blessings, a new hope. Have a blessed, hopeful, perfect day to begin with. I take this opportunity to convey my heartfelt greetings to all. Once again, welcome dear parents, grandparents, well-wishers of Akshara Vagdevi on to last Sante Joe. Today is a day when co-scholastic activities take presidency over academic. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేడ్చల్ జిల్లాలో మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ. కమిటీ హాల్ కోసం స్థానికుల నినాదాలు, ఆగ్రహంతో ఊగిపోయిన అమాత్యులు. కేసీఆర్ పాదపద్మాలు తాకడం అదృష్టంగా భావిస్తా. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు. కార్తీక వనభోజనాల్లో అపశృతి, తేనెటీగల దాడి, 25 మంది మహిళలకు గాయాలు. రహదారి ప్రమాదాలను నివారిద్దాం, అనంతపురం ఉప రవాణా కమిషనర్ శివరామప్రసాద్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్కారం.